ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఛాంబర్ పగ్గాలను సమర్థంగా నిర్వహించగల అనుభవం, పరిశ్రమ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సురేష్ బాబు అధ్యక్షుడిగా రావడంతో టాలీవుడ్ లో కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. ఈసారి టీఎఫ్సీసీ కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నిర్మాతలకు కూడా సముచిత స్థానం దక్కింది. ఉపాధ్యక్షులుగా ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, భారత్ చౌదరిలు బాధ్యతలు చేపట్టనున్నారు. పంపిణీ, నిర్మాణ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న వీరి ఎన్నిక చిత్ర పరిశ్రమ బలోపేతానికి దోహదపడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోరాహోరీగా సాగుతున్న భావించిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఛాంబర్ పగ్గాలను సమర్థంగా నిర్వహించగల అనుభవం, పరిశ్రమ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సురేష్ బాబు అధ్యక్షుడిగా రావడంతో టాలీవుడ్ లో కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. ఈసారి టీఎఫ్సీసీ కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నిర్మాతలకు కూడా సముచిత స్థానం దక్కింది. ఉపాధ్యక్షులుగా ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరులు బాధ్యతలు చేపట్టనున్నారు. పంపిణీ, నిర్మాణ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న వీరి ఎన్నిక చిత్ర పరిశ్రమ బలోపేతానికి దోహదపడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఇవాళ జరిగినటువంటి ఎలక్షన్స్ లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ పేరిట చిన్న సినిమా నిర్మాతలు కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతల పేరుతో పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు ఒక పోటీ, చాలా పెద్ద ఎత్తున ఒక పోటీ వాతావరణం అయితే ఏర్పడింది. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి సంబంధించినటువంటి ప్యానెల్ వాళ్ళ టీం అయితే ఒక బలాన్ని దూసుకెళ్లిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దాదాపు 31 మంది, అలాగే మన ప్యానెల్ నుంచి దాదాపు 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షులుగా మోహన వర్లపట్ల, అలాగే విజయేంద్ర రెడ్డి కూడా విజయం సాధించారు. మొత్తానికి తెలుగు ఫిలిం ఛాంబర్ లో అంటే ఇవాళ జరిగిన ఎలక్షన్స్ లో దాదాపు 3,330 మంది సభ్యులైతే ఉన్నారు. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శితో పాటు దాదాపు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. సో మొత్తానికి ఎన్నికల్లో గెలిచినటువంటి నూతన కార్యవర్గం 2027 జూలై వరకు, అంటే దాదాపు సందీప్ మనకు చెప్పినట్టుగా మొన్న జూలైలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో దాదాపు 4 నుంచి 5 నెలల వ్యవధి ఇప్పటికే డిలే అయిపోయింది. సో మొత్తానికైతే ఎన్నికలు జరిగాయి దాదాపు ఈ దీనితో. ఈసారి టీఎఫ్సీసీ కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నిర్మాతలకి కూడా వాళ్ళకు ఒక కెపాసిటీ, అంటే వాళ్ళకు ఒక స్థానం అయితే కనపడింది. ఉపాధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, అలాగే భరత్ చౌదరితో పాటు ఇంకొంతమంది, అంటే మెయిన్ గా వీళ్ళిద్దరైతే ఆ పోటీకి, ఆ పదవికి బాధ్యతలు చేపట్టున్నారు. అలాగే పంపిణీ రంగంలో, నిర్మాణ రంగంలో తమదైన ముద్ర వేసుకొని వీళ్ళ ఎన్నిక చిత్ర పరిశ్రమలో బలోపేతంగా దోహదపడుతున్నందుకు కూడా పలు విశ్లేషకులు అయితే అభిప్రాయం. ఎందుకంటే సూర్యదేవర నాగవంశీ అంటే మనకు చూస్తున్నాం చాలా సినిమాలు, సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి నాగవంశీ ప్రొడ్యూసర్ గా గత 4-5 సంవత్సరాల నుంచి దాదాపు సంవత్సరానికి 4 సినిమాలకి 6 సినిమాలు. సో తనదైన శైలిలో ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తను చేస్తున్న సినిమాలు అవ్వచ్చు. అలాగే భరత్ చౌదరి కూడా. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరికి యువ నిర్మాతలకి కూడా కార్యవర్గం టీఎఫ్సీసీ కార్యవర్గంలో
వాళ్ళకైతే స్థానం దక్కింది. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే సురేష్ బాబు నేతృత్వంలో టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కీలక బాధ్యతలు కూడా ఇప్పుడిప్పుడే డిసైడ్ చేశారు. కొద్దిసేపటి కిందటి కూడా వాళ్ళ డెసిగ్నేషన్ చేసి వాళ్ళ పదవులేంటి కూడా మనం చూస్తున్నాం. సెక్రటరీగా కూడా కొల్ల అశోక్ కుమార్, అలాగే జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, ట్రెజరర్ గా ముత్యాల రామదాస్. సో ఒక్కొక్కరు మొత్తానికైతే ఇవాళ జరిగిన ఎలక్షన్స్ లో పోటాపోటీ వాతావరణం మాత్రం కనబడింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. కార్యవర్గ పదవి కాలం ఈ ఏడాది మొన్న జూలై అంటే 2025 జూలైలో ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ అయితే వచ్చారు. మొత్తానికైతే ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఎన్నికయ్యారు. ఇవాళ జరిగే ఎలక్షన్స్ లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అసలు చిన్న సినిమా లేదంటే పెద్ద సినిమా, లేకపోతే చిన్న నిర్మాత లేదంటే పెద్ద నిర్మాత అనేటువంటి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కొనసాగింది. సో మొత్తానికి 2027 జూలై వరకు కూడా ఇవాళ గెలుపొందిన ప్రతి ఒక్కరు కూడా 2027 జూలై వరకు కూడా వాళ్ళు అధికారికంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాల్సి. సో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడితో కూడా సురేష్ బాబు ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ గా నాగవంశీ, సెక్రటరీ గా అశోక్ కుమార్, ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ గా ముత్యాల రామదాస్. సో వీళ్ళు ముగ్గురు ఎన్నికలు. సో ఓవరాల్ చూస్తుంటే మనకు నిన్న జరిగినటువంటి ఇటు ఇరు వర్గాల అంటే నిర్మాతల మధ్య ఇటు ప్యానల్ లో మనం చూస్తే చిన్న పెద్ద నిర్మాత. సో అల్టిమేట్ గా ఈ ప్యానల్ సురేష్ బాబు ఇటు వాళ్ళకి సంబంధించిన టీం మొత్తానికి చూస్తుంటే డెఫినెట్ గా రానున్న మంచి రోజులు రాబోతున్నాయి. కొద్దిసేపటి కిందట సురేష్ బాబు కూడా మాట్లాడిన మాటలు చూస్తుంటే డెఫినెట్ గా చిన్న నిర్మాతలు కానీ చిన్న సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ మేము త్వరలో టేకప్ చేసుకోబోతున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకాస్త ముందుకు అంటే జరుగుతున్న పరిణామాలతో పెట్టుకొని ఇవాళ ఓటీటీలు అవ్వచ్చు, అలాగే సినిమా థియేటర్లకు సంబంధించిన థియేటర్ల ఇష్యూ అవ్వచ్చు, చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి ఓటీటీ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇటు థియేటర్ల అంశాలు కావచ్చు. సో ఏది ఏమైనా త్వరలో పరిష్కరించబోతున్నాం. డెఫినెట్ గా ఒక మంచి శుభ పరిణామం నేను చేయబోతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.